Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినీ అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, భరత్ రాజ్, అశురెడ్డి ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ఏవం. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ ని డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. లెట్స్ వాచ్. హాయ్ అండి. ఈరోజు ఇచ్చేసిన మీడియా వాళ్ళందరికీ వినిపించట్లేదా? ఓకే. హాయ్ అండి. ఈరోజు ఇచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చూపించగానే చాలా ఎక్సైట్ అయ్యి నచ్చి వెంటనే లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ఏవం ట్రైలర్ చూశారు కదా? ఇప్పుడు చూసే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు రెడీ కాదు. ట్రైలర్ చూసారు కదా, మీకు ఏమనిపించింది అంటే నేను జెన్యున్ గా అడుగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక హెడ్లైన్ చేసిన సినిమా ఇది. నాకు చాలా స్పెషల్ ఈ సినిమా ఏవం అనేది. సో మీరు ఏమనుకుంటున్నారో నాకు చాలా అనిల్ గారి తర్వాత ఫస్ట్ చూసింది, అనిల్ రావిపూడి గారి తర్వాత చూసింది ఫస్ట్ మీరే. మీడియా మిత్రులు. సో అడుగుతున్నాను, మీ పేర్లు చెప్తే పేరున అడుగుతా, చెప్పండి. వాట్ యూ థింక్? ఏమనుకుంటున్నారు? ఏమనిపించింది? బాగుందా? సో చాందిని గారి పర్ఫార్మెన్స్ నచ్చిందా? బాగుందా? ఏమండి మాట్లాడరేంటండి? సైలెంట్ గా తలుపుతున్నారు. మీరంతా సైలెంట్ గా ఉంటే ఎలా? సో ఎనీవే, ఏవం అనే సినిమా ఒక మంచి థ్రిల్లర్ సినిమా, ఒక క్రైమ్ థ్రిల్లర్ జాన్రాతో నేను ఫస్ట్ టైం మీ ముందుకి వస్తున్నాను. జూన్ 14న రిలీజ్ అయ్యే ఈ సినిమా హెడ్లైన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి గారు అండ్ భరత్ వన్ ఆఫ్ ద హీరోస్, అండ్ మా ప్రొడ్యూసర్ పవన్ గోపరాజ్ గారు అండ్ నవదీప్ ఈ రోజు లేరు, ఎందుకంటే ఆయన లవ్ మౌలి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అది రేపు రిలీజ్ కాబట్టి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ప్లే చేస్తున్నాను నేను. అండ్ ఈ సినిమాలోని కేవలం క్రైమ్ థ్రిల్లర్ లాంటి అంశాలు కాకుండా ఇంకా కొన్ని సైకలాజికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అండర్ కరెంట్ పాయింట్స్ చాలా ఉంటాయి. అండ్ సినిమా అన్నాక మనం జనరలీ చూసేటప్పుడు ఒక విధంగా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఒక 2 సీన్లు ప్రెడిక్ట్ చేయడం అనేది ఒక ఆడియన్స్ కింద మీరే కాదు మనం కూడా చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి పాయింట్స్ చాలా వరకు మనం అనుకున్న దానికి మనం ఒక దారిలో వెళ్తుంది అనుకునే ఈ చిత్రం ప్రతిసారి మనకి ఏదో పాయింట్ లోని సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటది. సో అలాంటి ఒక మంచి హై పాయింట్స్ ఉన్నాయి దీంట్లోని. ఇది వికారాబాద్ లో సెట్ అయిన కథ. సో దీంట్లో వికారాబాద్ అంటే తెలంగాణ కల్చర్ కి సంబంధించిన ఒగ్గు కథ లాంటివి ఈ మా సినిమాలోని ఒక భాగంగా చూపించాము. దాంట్లో ఉన్న లిరిక్స్ పాటలు కానీ వాటన్నిటికీ ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఉండాలి కదా అన్నట్టు కాదు, బట్ వాటన్నిటికీ కూడా మూవీలో ఒక క్యారెక్టర్ కింద ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీరు ఈ సినిమా చూసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ చాలా ఉంటాయి అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఒక కొత్త పాయింట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. నేను ఎక్కువగా మూవీస్ లోని చూస్ చేసుకునే వన్ ఆఫ్ నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానీ నేను ఇదంతా మీరు ఎడిటింగ్ లో వెయిట్ చేస్తారు అలాగే కొంచెం నా థాట్ ప్రాసెస్ కట్ అయింది కదా మళ్ళీ. సో డెఫినెట్లీ మీరు ఈ సినిమా చూసినప్పుడు అది ఏదైతే మేము అనుకున్నామో ఏవం ద్వారా ఆ థ్రిల్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ డెఫినెట్లీ ఉంటాయి. అది మీరు చూసి ఒక ఆడియన్స్ కింద మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ దగ్గర మీరు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతోనే మేము చేసిన సినిమా ఇది. అండ్ ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్స్పెక్టివ్ అంటూ ఉంటుంది. ఈ సినిమా ఏవం అనేది ఒక సంస్కృత పదం. ఇది ఇలా జరిగింది, మంచి జరిగిందా చెడు జరిగిందా అనే ఒక జడ్జ్మెంట్స్ లేకుండా మేము జరిగింది ఇలా చూపిస్తాం.
ఆ సినిమాలో ఉన్న వేరియస్ పాత్రలు ఉన్న అన్ని పాత్రలకి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్ కూడా చూపిస్తాం. సో ఈ అప్రోచ్ అనేది ఒక కొత్త అప్రోచ్ తో ట్రై చేసాం. ఈ సినిమా జూన్ 14 రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరు వచ్చి చూసి ఎక్సైట్ అయ్యి ఎంటర్టైన్ అయ్యే ఒక సినిమా అయితే అవుతుంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పేసి మేము ఆల్రెడీ టీజర్ లో చెప్పాము, అండ్ మీరు ట్రైలర్ కూడా చూసుంటారు. మా ట్రైలర్ని లాంచ్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి చాలా చాలా థ్యాంక్స్. జూన్ 14న మా సినిమా రిలీజ్ అవ్వబోతుంది థియేటర్స్లో. థ్రిల్లర్లో గురించి ఏ పాయింట్ చెప్పినా ఏది తెలిసిపోతుందో అన్న టెన్షన్ ఉంటుంది. సో అంతా చెప్పడానికి ఉండదు. బట్ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు థ్రిల్లర్స్ ఎప్పుడు చాలా హైగానే ఉంటుంది. ఎంతమంది చూసినా మళ్ళీ మళ్ళీ ఇంటెలిజెంట్ పాయింట్స్ కానీ ఇవన్నీ. సో నేను కాన్ఫిడెంట్గా ఒక మాట అయితే చెప్తాను. ఏంటంటే సౌమ్య రోల్ కానీ అభిరామ్ రోల్ కానీ మీరు సినిమా చూసినంతసేపు కూడా మీరు ఆ క్యారెక్టర్స్ లాగా చేంజ్ అయ్యి దాంట్లో ఎంజాయ్ చేసే ఆ థాట్ ప్రాసెస్లో మీకు వస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సుధీర్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ హరోం హరా ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెహరీ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాలవిక శర్మ కథానాయికగా నటిస్తుండగా ఈ చిత్రాన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ మేకింగ్స్ రిలీజ్ చేశారు. గన్ స్మిత్ పదనేంటి కోడ్ స్మిత్ ఉంటారు కదా, అలా సిమిలర్ గా గన్ స్మిత్. క్లైమాక్స్ వచ్చేటప్పటికి దేర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ thousands of people to fights ఉంటాయి. క్లైమాక్స్ కి నేను పెట్టిన పేరు ఏంటంటే మాస్ సంభవం. అమ్మొచ్చి ఇన్‌స్టాగ్రామ్ సలర్చ చాలా ఆ విజువల్ చూస్తే లైక్ అది నిజంగా ఒక ఫ్యాక్టరీలో గన్స్ తయారు చేసినట్టు ఉంటుంది. ఒక్కొక్క గన్ ఎట్లాగా పిలవాలి అని. సో ఐడియా చిన్న గోల్డిష్ కలర్ ఉన్న ఆ టైప్ ఆఫ్ గన్. ఇప్పుడు అంతా వచ్చిన పొడుగ్గా ఉన్నాం. కృష్ణ గారు అంటే కొద్దిగా సిల్వర్ స్క్రీన్ జేమ్స్ బాండ్ అని ఈ టైప్ ఆఫ్ సినిమా చేశారు కాబట్టి ఫోకస్ సినిమాలు కూడా. సినిమా బ్యాక్డ్రాప్ వచ్చి it's very very new. I would say this is the USP of the film also. Never before on big screen ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ వచ్చింది. సో ఇక్కడ ప్రొటాగనిస్ట్ వచ్చి మెయిన్ హీరో వచ్చేప్పటికి వెపన్స్ మ్యానుఫ్యాక్చర్. This is something from scratch. The hero makes a gun. ఆ గన్ ఒక గన్ కాదు, రకరకాల గన్లు ఉంటాయి. సన్నగా, లావుగా, పొట్టిగా, పొడుగ్గా. పల్లెటూరులో తయారు చేస్తే గన్లు ఎలా తయారవుతాయి. గన్ స్మిత్ పదం ఏంటి గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, అలా సిమిలర్ గా గన్ స్మిత్. సో అక్కడ వాళ్ళు గోల్డ్ తో డీల్ చేస్తారు, ఇక్కడ హీరో గారు గన్స్ తో డీల్ చేస్తారు. గన్ మేకింగ్ సినిమాలు ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా రీసెర్చ్ అవసరం. ఎందుకంటే ఇది సొఫిస్టికేటెడ్ మనకి ఫ్యాక్టరీస్ ఉండవు, అన్ని తీసుకొచ్చి రెడీగా అసెంబ్ల్ చేయడానికి. ఈచ్ ప్రాపర్టీ మనం రెడీ చేసుకోవాల్సిందే. దట్ మీకు మన ప్రాపర్ ఫిజిక్స్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వాలి. ఒక చిన్న మిస్టేక్ ఉన్న గన్ మిస్ఫైర్ అవుతుంది, తర్వాత మనకే రిస్క్ అది బేసిక్గా. ఈ గన్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అనేటప్పుడు కొన్ని బుక్స్ చదవడం జరిగింది. షూటర్స్ బైబల్ ఒకటి, అడ్వాన్స్డ్ గన్ స్మిత్ ఒకటి, అండ్ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే హోమ్ మేడ్ గన్ స్మిత్ బై రోనాల్డ్ బి బ్రౌన్ అనే ఒక ఆధార్ రాసిన బుక్. సో ఆ బుక్ నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాం. సో ఇది మనకి ఏంటంటే ఇది ఒక పెద్ద మెట్రో సిటీస్లో జరుగుతున్న కథ కాదు, ఒక రూరల్ ఏరియాలో జరుగుతున్న కథ. సో ఆ రిసోర్సెస్ నుంచి మనకి గన్ తయారు చేయడం చేయాలి. మనం అలాంటి ఒక ఆర్గానిక్ రూటెడ్ వేనే ఎంచుకున్నాం అనమాట ఈ పర్టికులర్ గన్ మేకింగ్లో. ఫైనలీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వి క్రాక్డ్ ఎవ్రీథింగ్, ఈచ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక రోజు అండ్ I could see different charts of gun, different sections of gun making. Each part, ee part ela cheyali, aa part ela cheyali. School lo manam science fair ela undo atlaga each section atla అనిపించింది అనమాట. At the same time మాకు ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇన్ని గన్స్ ఉంటాయి సినిమాలో, loads and loads of guns. మాకు ప్రాక్టికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే పేర్లు పెట్టాలని. We definitely can't keep AK-47 or AK-50 or AK-40 revolvers. So superstars పేర్ల మీద వాట్ ఇన్ కేస్ వి ప్రతి ఒక్క గన్ని నేమ్ చేస్తే అట్లా చూడగానే ఒక ఈ గన్ చూడగానే సమ్ రిజర్వెన్స్ ఆఫ్ ఒక ఎన్టీఆర్ గారు లైట్గా. ఇప్పుడు అంతా వచ్చినా కానీ పొడుగ్గా ఉంటాం. సో ఎన్టీఆర్ గారికి వచ్చేప్పుడు చిన్నగా గోల్డిష్ కలర్ ఉన్న ఆ టైప్ ఆఫ్ గన్. చిరంజీవి గారు ఏమో కొలం సమయంలో కొద్దిగా ఆ టైప్ ఆఫ్ అంటే చూస్తున్నప్పుడు కొద్దిగా గుర్తొచ్చాడు. అలా కృష్ణ గారు చూస్తే కౌబాయ్ సినిమా చేస్తున్నారు. సో కొద్దిగా లాంగ్ ఉంటుంది, సగం లాంగ్, ఒక సిల్వరిష్గా ఉంటుంది.
సో అట్లా కొద్దిగా గుర్తొచ్చేటట్టుగా కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ గన్స్ అన్ని తీసుకెళ్ళి మేము ఆ పర్టికులర్ లొకేషన్లో పెట్టిన తర్వాత ఆ విజువల్ చూస్తే లైక్ అది నిజంగా ఒక ఫ్యాక్టరీలో గన్స్ తయారు చేసినట్టు ఉంటుంది. లిటరల్గా నేనే కాదు, టీం అందరూ లవ్లో పడ్డారు ఆ ఒక్క దీంతో. ఎక్స్ట్రాడినరీ అనిపించింది ఆ సిచ్యువేషన్. సో హ్యాడ్ ఫన్. ఈ ప్రాసెస్లో నాకు అనిపించింది ఏంటంటే, ఇది ఈ సినిమా గురించి అని కాదు, లైఫ్కే బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, మనకు అన్నీ చాలా టఫ్గా అనిపిస్తుంది, కానీ చేస్తున్నప్పుడు అది ఈజీ అయిపోతుంది. అంటే జస్ట్ లైక్ మేకింగ్ గన్, అసలు అది ఇమాజిన్ కూడా చేయలేదు స్టార్టింగ్లో. సో ప్రాసెస్లోకి దిగిన తర్వాత ఇట్స్ ఈజీ. యాక్షన్ ఇస్ హై వోల్టేజ్ యాక్షన్. దీనిలో రెండు ఛాలెంజెస్ అనిపించింది. వన్, హౌ డు వి అంటే బికాస్ ద హీరో షుడ్ మేక్ ద గన్ ఫ్రమ్ స్క్రాచ్. ఒకటి చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇలా చెప్తున్నట్టు ఒకరు 1-on-1 ఫైట్ కాదు. అండ్ యాజ్ ద క్యారెక్టర్ ఇస్ గ్రోయింగ్, ఫైట్ నెంబర్ ఆఫ్ ఫైట్ 20 మందితో ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ 50 పీపుల్తో ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ 500 పీపుల్తో ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేటప్పటికి దేర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ thousands of people తో ఫైట్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ విల్ బి ఎ ఛాలెంజ్. ఆ క్లైమాక్స్ ఎస్పెషల్లీ హౌ వి ఆర్ గోయింగ్ టు షూట్. చిన్న మినియేచర్స్ తీసుకొచ్చి సెటప్ ఇక్కడ ఇసుక వేసి, సో ఇలా గ్రౌండ్ ఫీల్ తీసుకురావడం కోసం చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చి వీటితో యాక్షన్ కొరియోగ్రఫీ చేయించి ఇట్ వాస్ ఫన్. అండ్ ఓకే, ఇది చూస్తే డిస్కస్ చేస్తున్నప్పుడు వినేవాళ్ళు భయపడేవాళ్ళు, ఇంత పెద్దది ఎలా అచీవ్ చేస్తారు లేదు అని. బట్ యాక్చువల్లీ ఇప్పుడు స్టోరీ బోర్డ్ ఇలా పిక్చర్ ఇచ్చినట్టే ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి కెన్ ఫాలో. అండ్ ఆల్సో వీ కెన్ నాట్ పోర్ట్రే లైక్ ద వే వీడియో పోర్ట్రే చేసినట్టుగా వీ కాంట్ డూ. 3D డిజైన్ చేద్దాం అనుకున్నా, దట్స్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. నాకు గుర్తు మా ఇంట్లో మా అబ్బాయి పిల్లలు మినియేచర్స్ తీసుకొని వచ్చాం. సో బేసికలీ విలన్కి ఒక రకంగా ఉండేట్టుగా, హీరో ఒక రకంగా ఉండేట్టుగా. ఫైనల్ ఏంటంటే హీరో ఏంటంటే ఇంట్లో అబ్బాయి బొమ్మలు లేవు, అమ్మాయి బొమ్మలు ఉన్నాయన్నమాట. సో విత్ అమ్మాయి బొమ్మ నేను అనమాట మినియేచర్లో చిన్న చిన్నగా షూట్ చేసినప్పుడు. కొన్ని లైవ్లో కూడా షూట్ చేసాం, కొన్ని ఇలా బొమ్మలు తీసుకొని వచ్చి చేసాం. స్మోక్ ఎఫెక్ట్ గా బాంబ్ కావాలంటే ఎవరో స్మోక్ చేసి స్మోక్ ఎఫెక్ట్ వచ్చేదన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎంటైర్ క్లైమాక్స్ సీక్వెన్స్ యు బి ఫర్ 15 minutes and to hold the audience for 15 minutes and to shoot with thousands of people, thousands of artists. People అంటే షూటింగ్ టీమ్ పెద్దగా ఉన్నా సరే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ ఫైట్ విల్ బి 1,500 ఇన్ ద ఫైట్. 1000 గూమ్స్ అన్నమాట. వీ వాంటెడ్ టు రియల్ పీపుల్ ఉండాల్సిందే. ఈవెన్ సమ్ ఆఫ్ ద బ్లాస్ట్ వీడియోని ఏదో సిడీలో క్రియేట్ చేసి రియల్గా క్రియేట్ చేసాం, లేయర్ షాట్ లాగా తీసుకొని చేసాం. ఇందాక అంటున్నట్టుగా అంత పెద్ద గ్రౌండ్ ఎందుకు రాదు, మిజైల్ పెట్టుకొని పక్కన ఉన్నట్టు ఇక్కడ పెట్టి మిజైల్ పడడం వేస్ట్ కదా. ఇట్ షుడ్ బి లైక్ వార్ జోన్. అంటే అట్లీస్ట్ ఒక ఇక్కడ నుంచి చూసారంటే అట్లీస్ట్ 1/2 kilometer అయినా సరే ఉండాలి డిస్టెన్స్ బిట్వీన్ ద ఫైట్ హ్యాపెనింగ్. అది యాక్చువల్లీ మీరు మినియేచర్ లో చూస్తే అమ్మాయి గీసాం, అమ్మాయి గీస్తూ ఇలా ఫైర్ చేస్తున్నట్టు టైప్ లో తోసేటట్టు కర్పూరం వేసి అక్కడ ఫైర్ చేసి, సో జీప్ ఒకటి ఫైర్ అవుతుంది. మనం ఇక్కడ షూట్ చేసింది కర్పూరం పెట్టాం. టెస్ట్ షూట్ చేసేటప్పుడు కొన్ని ఏమో మనం మినియేచర్స్ చేసాం, అండ్ కొన్ని షూట్ విత్ సమ్ ఆర్టిస్ట్ డైరెక్షన్ టీమ్. సో బేసికల్లీ ఇప్పుడు అమ్మాయి ప్లేస్ లో అమ్మాయి అనమాట. బిగ్గెస్ట్ ప్రాబ్లం చెప్పిన అంటే ఇంత సెట్ చేసి ఇంత పెద్ద కష్టపడిన తర్వాత అందరూ వచ్చి ఇన్స్టాగ్రామ్ అంటే వెరీ హ్యాపీ. నేను ఈ రీల్ చూసాను, నేను మురుగన్ ఇది ఫాలో అవుతుంటాను, అప్పనే మురుగన్ అని చెప్పి తమిళనాడులో ఒక ఫేమస్ పేజ్ అనమాట ఇన్స్టాగ్రామ్లో. అందులో 1 million వ్యూస్ ఈ సెట్ గురించి చూశాను నేను. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అయింది అసలు నాకు అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏమైంది అంటే, మేము షూట్ చేస్తున్న క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ నావల్ చైతో ఏదో వచ్చింది అనమాట. మేము సెట్ చేసిన వెనకాల పెద్ద పుట్ట ఒకటి ఉందంట. సో మాకు తెలియదు, అది మేము సెట్ చేసేటప్పుడు అది మాకు తెలియదు. జనం అందరూ డే నైట్ అక్కడ పూజ చేసుకొని మేము ఈవినింగ్ వెళ్ళేసరికి స్వామి ముందు ఎన్ని కొబ్బరికాయలు కొట్టేసి ఎవరు పూజ చేస్తారు ఇలా అంటే, సో లిటరల్ గా వాళ్ళు నిజంగా ఇక్కడ కొత్తగా ఏదో పెట్టేశారు విగ్రహం అన్నట్టు పూజ చేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎలా చేశారు అంటే బేసిక్ గా అడిగిందే కొంచెం రేటు వస్తుంది, ఇన్ని కొబ్బరి చెప్పులు ఉన్నాయి ఏంటి. సో జనాలకు అంత ఒరిజినల్ గా స్టాచ్యూ అనిపించడం, ఆ సెట్ అలా అనిపించడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. క్లైమాక్స్ కి నేను పెట్టిన పేరు ఏంటంటే మాస్ సంభవం. సో క్లైమాక్స్ అని రాసి మాస్ సంభవం అనిపిస్తే లైక్ వార్ ఫిల్మ్ లా ఉంటుంది అది. అలా ఇమాజినేషన్ ఉంది కాబట్టి
I just put one word, mass amount. హీరోయిజం అనేది కథలో నుంచి రావాలి, అది యాక్సెప్ట్ చేయాలి ఆడియన్స్. సో అలాంటి కథ ఇది. ఐఎమ్ షూర్ జస్ట్ నాట్ మై ఫాలోవర్స్ ఆర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అనే కాకుండా ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అని నా ఫీల్. Please come to the theaters and let's watch mass amount together. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం రక్షణ. పాయల్ రాజ్పుత్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఇక ఈ మూవీ విశేషాలను దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ తెలిపారు. రక్షణ అనేది మామూలుగా అంత పోస్టర్స్ చూసి ఉంటారు, పోలీస్ సబ్జెక్ట్ని తెలుస్తుంది. ఫస్ట్ టైటిల్ మన తెలంగాణ పోలీసులో రక్షక్ వెహికల్స్ ఉంటాయి కదండి, రక్షక్ అని పెడదాం అనుకున్నాం. కానీ ఆ టైటిల్ దొరకపోవడం అన్న వాళ్ళకి వై నాట్ ప్రొటెక్షన్ అని హీరోయిన్ క్యారెక్టర్ విక్టిమ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ అని టైటిల్ ఫిక్స్ చేసాం. అదే ఇంతకుముందు టెంటేటివ్లో వేరే టైటిల్స్ కూడా అనుకున్నాం, ఇన్వెస్టిగేటివ్ డ్రామా అని చెప్పి. ఇట్స్ ఏ క్రైమ్ బేస్ నడుస్తుంటుంది, హౌ షీ ఇన్వెస్టిగేట్స్ అండ్ హౌ షీ గెట్స్ టు ద గిల్టీ పర్సన్ చెప్పి వెతకడం ఉంటుంది. అది మొత్తం ఇన్వెస్టిగేటివ్ ప్రాసెసే ఉంటుంది. రియలిస్టిక్ అప్రోచ్తో ఉంది మొత్తం సినిమా. అంటే నేను సినిమాలో చూపిస్తుంది ఎక్కువ అయిపోద్ది. ఎమోషనల్ కంటెంట్ చూస్తే పాయల్ రాజ్పుత్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది అనిపిస్తుంది. సో ఆమెనే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే బేసికలీ కథ రాస్తున్నప్పుడు ఏ ఆర్టిస్ట్ అని చెప్పి అనుకోలేదండి. బేసికలీ క్యారెక్టర్ బేస్ చేసుకొని రాయడం జరిగింది. అది రాసిన తర్వాత న్యూలీ అపాయింటెడ్ ఒక పోలీస్ ఆఫీసర్గా యూనిఫామ్లో ఫిజికల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి, హైట్ ఇవన్నీ ఉంటాయి కదా. బేసికలీ నార్మ్స్ ప్రకారం చూస్తే 5.6 అలా ఉండాలంటారు ఐపీఎస్ ఆఫీసర్కి. ఆ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాసెస్లో కూడా RX-100 రావడం జరిగింది. అప్పుడు ఆ టైంలో ఆ సినిమా చూడగానే ఐ వాజ్ ఫిక్స్ దట్ తనకు చాలా బాగుంటుంది సినిమా అని చెప్పి ఐ అప్రోచ్ హర్. అండ్ తనకి నరేషన్ ఇవ్వడంతో 1.5 months పట్టింది నరేషన్ ఇవ్వడానికి. బట్ ఫైనల్లీ ఐ కుడ్ గెట్ హర్ అపాయింట్మెంట్ ఇన్ వైజాగ్లో ఉన్నప్పుడు. అక్కడ వెళ్ళి దసపల్లలో ఐ గేవ్ హర్ ద నరేషన్. ఇవ్వగానే షీ లైక్డ్ ఇట్ ఇమీడియట్లీ. షీ వాంటెడ్. 57 days చేసామండి. అంటే టోటల్ షూటింగ్ 57, పాయల్ గారితో 47 days చేసాం. షూటింగ్లో ప్రాబ్లం లేదండి, పర్ఫెక్ట్. అంటే నా తరపున ఇష్యూ ఏం లేదండి. యాక్చువల్లీ అగ్రిమెంట్ ప్రకారం షీ హ్యాస్ టు కమ్ ఫర్ ప్రమోషన్ అండ్ ఐ హ్యావ్ టు పే హర్ మనీ. 6 lakhs ఇస్ బ్యాలెన్స్ అమౌంట్. సో అది మాట్లాడి ఇస్తానని చెప్పాను. ప్రమోషన్కి వచ్చేస్తే ఇచ్చేస్తానంటే రీసెంట్లీ మంగళవారం ఆ టైం నుంచి షీ వాజ్ అప్రెన్సివ్ అబౌట్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్. మళ్ళీ అదే ఫీమేల్ ఓరియంటెడ్ ఇలాంటిది చెప్పి. సో ప్రమోషన్ వద్దు నాకు, కావాలంటే మీ పెయిడ్ పబ్లిసిటీకి వాడుకోండి అన్నారు. ఐ డోంట్ హ్యావ్ ప్రూఫ్ ఫర్ దట్. ఫోన్లో చెప్పడం జరిగింది అది. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనేజర్ గారు బయటికి మధ్యకు చెప్పిన తర్వాత ఐ వెంట్ టు ద కౌన్సిల్. అంటే 6 లక్షలు వచ్చేసినాయి కదా, మిగిలిపోయినాయి చెప్పి ఆనందపడలే. ఎందుకంటే హీరోయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షీ ఈజ్ ఓన్లీ ఫేస్ ఇన్ దిస్ మూవీ. ఐ డోంట్ హ్యావ్ హీరో అండ్ ఆల్. సో దానివల్ల ఐ వెంట్ టు కౌన్సిల్. నేను 6 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నా. తను పెట్టుకొని అవసరం లేదు, పబ్లిసిటీకి వాడుకోమంటున్నాను. నేను పబ్లిసిటీ పెట్టాల్సిన ఎట్టనా పెడతాను, బట్ ఐ నీడ్ హర్. నేను కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, నేను మాట్లాడితే చూసేది ఎవరు లేరు. సో ఐ నీడ్ ఏ ఫేస్ అండ్ షీ ఈజ్ ద ఓన్లీ ఫేస్ హియర్. బట్ షీ వాజ్ అప్రెన్సివ్ అబౌట్. నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మదర్ది నీ రీప్లేస్మెంట్ అయిందన్న షీ టోల్డ్ మీ దట్. సో దాంట్లో కూడా అకామిడేట్ చేద్దాం, కనీసం 1 or 2 days ఇచ్చినా నేను మేనేజ్ చేసుకుంటాను. తర్వాత మాట్లాడితే వాళ్ళ మేనేజర్ సౌరభ్ డింగ్రా గారు, ఇది కమ్యూనికేషన్ అయినప్పుడు 6 lakhs కాదు 20 lakhs ఇస్తే డిజిటల్ ప్రమోషన్ వరకు చేస్తారు, ఫిజికల్గా రారన్నారు. వర్చువల్ ప్రమోషన్ ఓన్లీ ఇన్స్టాలో పోస్ట్ చేయడం అని. అది కూడా హెల్ప్ అయ్యేది, కానీ అంతవరకు అయితే సరిపోదు నాకు. ఎందుకంటే మాట్లాడేవాడు ఒక ఫేస్ కావాలి నాకు. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా భజే వాయువేగం. ఐశ్వర్య మీనన్ హీరోయిన్. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైనస్ కీలక పాత్రను పోషించాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డితో హీరో కార్తికేయ చిత్ర విశేషాలు పంచుకున్నాడు. ఈ మూవీలో నాకు నచ్చిన మూవీ RX-100 మూవీ చాలా ఇష్టం నాకు.
అవునా, రైట్. Saw it couple of times, yeah. లైక్ డిడ్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్ రిలీజ్ అయినప్పుడు? Yeah, థియేటర్ లోనే. నైస్. యాక్చువల్లీ నేను ఎక్కువ థియేటర్ కి వెళ్ళాను, బట్ కొన్ని మూవీస్ కి వెళ్తా. అందులో మేము ఒకటి వెళ్ళా. మళ్ళీ బికాస్ ఐప్యాడ్ లో కూడా. మీకి కూడా కష్టం కదా మూవీస్ కి ఎక్కువ వెళ్ళడం. అంటే బయట ఎక్కువ అయిపోతుంది, సో యా బయట డెఫినెట్. స్టేట్స్ లోనే ఉండడం వల్ల. రైట్. సో నితీష్, ఐ హావ్ ప్రిపేర్డ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. సో యా, బేసిక్ గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన తెలుగు స్టేట్స్ నుంచి ఒక క్రికెటర్స్ రావడం అనేది చాలా చాలా రేర్, ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణ నుంచి. అంటే దట్స్ వై యునో మీకు ఆ స్పెషాలిటీ కానీ మా అందరూ తెలుగు వాళ్ళందరము లైక్ నీకంత సపోర్ట్ చేస్తున్న రీజన్ కూడా మెయిన్ అదే. బికాజ్ ఎక్కడో బాంబే నుంచి లేకపోతే వేరే బెంగళూరు, ఢిల్లీ అట్నుంచి ఎక్కువ మంది క్రికెటర్స్ వస్తూ ఉంటారు. నువ్వు ఆ పర్టికులర్ రీజన్ ఏదన్నా ఉందా అసలు, ఎందుకు మన దగ్గర నుంచి ఎక్కువ మంది ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము అని? రీజన్ అంటే పర్టికులర్ రీజన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ సెట్ మన దగ్గర కూడా ఉంటది, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మన దగ్గర కూడా ఉంటది. కాకపోతే ఎక్స్ప్లోజర్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఢిల్లీ నుంచి ఆడడం, రోహిత్ శర్మ ముంబై నుంచి ఆడడం, సో ఒక సర్టెన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. టు టేక్ ఆంధ్ర ఆర్ హైదరాబాద్ అంటే ఉన్నారు, బట్ ప్రెసెంట్ లో ఎవరు లేరు. యా సో ఉన్న వాళ్ళు కూడా అయిపోయింది మొత్తం. సో ప్రెసెంట్ ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు కూడా ఎవరు అంత, కేఎస్ భరత్ ఆడాడు బట్ నాట్ ద లెవెల్ ఆఫ్ విరాట్ కోహ్లీ కానీ ఎస్. రోహిత్ శర్మ కానీ. సో అలా అయ్యింది. ఎందుకంటే ఒకళ్ళు అక్కడికి వెళ్ళి సెట్ చేస్తే మన కింద జూనియర్స్ బిలీవ్ చేసి, ఆ జూనియర్స్ హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కూడా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక తెలుగు ప్లేయర్ అక్కడికి వెళ్ళి, ఇప్పుడు అంబటి రాయుడు ఉన్నాడు, రాయుడు ఆడడం వల్ల కొంతమంది ప్లేయర్స్ హైదరాబాద్ నుంచి దే గాట్ పిక్డ్ ఇన్ టు ఐపీఎల్, బట్ ఎస్. దే కుడెంట్ మేక్ ఇట్. బట్ అట్లనే ఇప్పుడు నాలాగా, ఇప్పుడు నేను ఇండియా ఆడిన తర్వాత నాలా ఇంకొంతమంది ఐపీఎల్కి వచ్చి నాలా మళ్ళీ పర్ఫామ్ చేస్తే, సో మన ఆంధ్ర స్టేట్స్ అండ్ హైదరాబాద్ స్టేట్స్ కూడా దే విల్ బి వెల్ నోన్ అనమాట. ఎందుకంటే కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అనేది మన దగ్గర నుంచి రాలే ఇప్పుడు. అవును. సో ఇప్పుడు నా దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇప్పుడు నేను ఆడానంటే, ఇప్పుడు వైజాగ్ లో నేను ఆడుతున్న వాళ్ళు మా రంజీ ట్రోఫీ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్, నితీష్ ఆడాడు, వైకాంట్ అంటే నితీష్ కూడా ఆడుతున్నాడు, మేము ఎందుకు ఆడలేము అన్నట్టు, లైక్ అలా ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక విరాట్ కోహ్లీ ఢిల్లీలో సెట్ చేశాడు కాబట్టి ఢిల్లీ ప్లేయర్స్ అందరూ ఆ ప్లాన్ అన్ని తీసుకొని వచ్చి విరాట్ కోహ్లీ తర్వాత ఆడడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్లేయర్ ఫస్ట్ వెళ్ళి ఆడితే ఆ స్టేజ్ లో, ఇండియన్ స్టేజ్ లో అన్నిట్లో రిప్రజెంట్ చేసి ఆడితే, సో అది చూసి రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ కూడా మోటివేట్ అయ్యి వస్తారన్నమాట. సో సో అంటే దట్స్ వాట్ ద లైక్ మెయిన్ రీజన్. టైప్ ఆఫ్ కోచింగ్ లో కానీ ఆర్ మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఆ డిఫరెన్స్ అయితే అదర్ స్టేట్స్ కి మనకి ఏమీ ఉండదా? పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే మేబీ వాళ్ళకన్నా మనకి ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మా ఆంధ్రలో ఫెసిలిటీస్ బాగున్నాయి యాక్చువల్లీ. దేర్ ఆర్ గుడ్ గ్రౌండ్, గుడ్ వికెట్స్. కాకపోతే ఏంటంటే ఆ బిలీవ్ అనేది లేదు. ఈవెన్ సో ఆ మన బిలీవ్ అనేది ఎప్పుడైతే వస్తుందో, నేను కూడా ఆడగలను బిలీవ్ ఎప్పుడైతే వస్తుందో, సో ఆ హంగర్ అనేది ఉంటది అనమాట. సో ఆ బిలీవ్ రావాలంటే ఇప్పుడు నాలాగా, లేకపోతే కేఎస్ భరత్, లేకపోతే హనుమ విహారీ, మేము హైయర్ లెవెల్స్ ఆడి ఆ టోన్ సెట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ కి ఆ బిలీవ్ అనేది వస్తుంది. సో ఆ బిలీవ్ వస్తే మ్యాక్స్ ఆఫ్ ద ప్లేయర్స్ కెన్ అచీవ్ వాట్ ఐఎమ్ అచీవింగ్ నౌ. అంటే మేబీ బికాజ్ మన తెలుగు స్టేట్స్ లో స్పోర్ట్స్ అనేది ప్రిఫరెన్స్ కూడా పేరెంట్స్ చాలా తక్కువ ఇస్తారు కిడ్స్ కి కంపేర్ టు అదర్ స్టేట్స్. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ స్టడీస్ కి కానీ ఆర్ కోచింగ్ సెంటర్స్ వీటికి ఉన్నంత ఇది స్పోర్ట్స్ పైన ఉండదు జనరలీ. లైక్ ఈవెన్ మా అప్పటి నుంచి అలాగే ఉంది. ఇప్పుడు మీకు కూడా లైక్ మీ లైక్ ఐఎమ్ 30 నౌ, సో మీ ఇప్పుడు 20 ఉంటారు. సో మీ లైక్ ఫ్రమ్ ఇట్స్ బీన్ లైక్ దట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో నాకు అది కూడా ఒక రీజన్ డెఫినెట్లీ, బికాస్ పేరెంట్స్ మన ఈ ఫీల్డ్ లో ఎంకరేజ్ చేయకపోవడం అనేది. సో Yes. వాట్ డూ యూ థింక్ అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఏదన్నా మనము అంటే లైక్ ద వన్ ఇనిషియేటివ్ విచ్ కెన్ ఇంప్రూవ్ దిస్ అంటే, విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను, అందులో ఆయన చెప్పారు దట్ స్పోర్ట్స్ ఆడడం అది ప్రొఫెషన్ తీసుకున్నా తీసుకోకపోయినా అది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ వన్ థింగ్ మన స్కూల్స్లో కానీ
పెట్టాలి. బికాజ్ వాట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఒక కిడ్ మీద ఒక స్కూల్లో? నన్ను అడిగితే స్కూల్లో అనేది మనకి స్కూల్ గేమ్ పీరియడ్స్ ఉంటాయి, లేకపోతే ఏంటంటే అంటే చాలా మంది నేను ఆడుతున్నప్పుడు నేను చదువుతున్నప్పుడు దే యూస్ టు స్కిప్ స్కూల్ గేమ్ పీరియడ్స్ అనమాట, లైక్ ఎక్స్ట్రా క్లాసెస్ కోసం. సో సింపుల్ ఏం లేదు, అప్పుడప్పుడు యాక్టివిటీస్ అలా అవుతూ ఉంటే దే విల్ బి ఆల్సో ఇన్ గుడ్ పొజిషన్, అంటే బాడీ వైజ్ ఫిట్ గా ఉండడం. ఒక పీరియడ్ చాలు. అండ్ ఆల్సో కమింగ్ టు యంగ్స్టర్స్, ఇంకా చిన్న పిల్లలు స్టడీస్ కి, అయినో చిన్నప్పుడు నాకు కూడా అయ్యింది ఇది. మా మదర్ స్టడీస్ మీద ఫోర్స్ చేసేవాళ్ళు, మా డాడీ ఎక్కువ స్పోర్ట్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. బట్ ఒక సర్టెన్ నన్ను అడిగితే మీరు ఫస్ట్ నుంచే ఫోర్స్ చేయొద్దు క్రికెట్ ఆడాలి, స్పోర్ట్స్ ప్లేయర్ అవ్వాలి అని. నన్ను అడిగితే ఫస్ట్ ఒక 2 years జస్ట్ ఫర్ ఫన్ పెట్టాలంతే. అంటే అబ్బాయి క్రికెట్ ఇప్పుడు మనం ఏ స్పోర్ట్ అయినా ఆడేది ఫన్ కోసమే ఆడతాం, లైక్ ఆనందం కోసమే ఆడతాం. జస్ట్ ఫర్ ఫన్ పెట్టి అప్పుడు ఇఫ్ హీఈస్ రియలీ గుడ్ ఇన్ ఇట్, అప్పుడు మనం వీ షుడ్ టేక్ అదర్ స్టెప్ అనమాట. సో మా ఫ్యామిలీలో కూడా అట్లనే. ఇఫ్ ఐఎమ్ రియలీ నేను బాగా పర్ఫామ్ చేశాను, నాకు అకాడమీ కాల్స్ వచ్చాయి, సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ పర్ఫామ్ చేశాను. సో అట్లా ఇంకా మమ్మీ ఆల్సో గాట్ రియలైజ్ దట్ నా కెరియర్ ఇంకా క్రికెట్ అని. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.